హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఫర్ జాబ్. నా పేరు ఇమ్రాన్. ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నార్మల్ మెథడ్లో ఎలా చేయాలి, అంటే ఫార్ములాస్ యూజ్ చేసి ఎలా చేయాలి, అండ్ షార్ట్ కట్ మెథడ్ మనం ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకు తెలిసిన నార్మల్ ఫార్ములాస్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సో PTR by 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR by 100. సో ఇక్కడ P అంటే ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ T అంటే టైం పీరియడ్, R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఇంకో ఫార్ములా కూడా ఎలా రాసుకోవచ్చు అంటే ART by 100. సో ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఏ ఫర్ అమౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎవరికన్నా ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ మనీ ఇస్తాం కదా, సో వాళ్ళు తిరిగి మనకి ఏమి ఇస్తారు, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపిస్తారు కాబట్టి అది అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ మనం అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం అమౌంట్ వాల్యూని ఇంకో ఫార్ములా వస్తుంది. సో P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఎలా రాసుకోవచ్చు, PTR by 100. సో PTR by 100. సో ఇక్కడ Pని కామన్ చేసామంటే 1 ప్లస్ RT by 100. సో A ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ RT by 100. అండ్ ఈ ఫార్ములాను యూజ్ చేసి మనం P ఈక్వల్స్ టు 100A డివైడెడ్ బై 100 ప్లస్ RT. సో ఇవి మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో మనం యూజ్ చేసే ఫార్ములాస్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మనకు కొన్ని కండిషన్స్ కూడా కావాలి. సో ఆ కండిషన్స్ ఏంది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి ఇన్ పర్ యానం. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి పర్ యానంలోనే మనం ఉండాలి. అండ్ టైం పీరియడ్, సో టైం పీరియడ్ షుడ్ బి ఇన్ ఇయర్స్. సో వాళ్ళు క్వశ్చన్స్లో ఒక్కోసారి పర్ యానం అని ఇవ్వకుండా పర్ క్వార్టర్ లేకపోతే ఫర్ 6 months సో ఇలా ఇస్తుంటాడు. టైం పీరియడ్ కూడా మనకి మంత్స్లో ఇస్తుంటాడు, దాన్ని మనం కన్వర్ట్ చేసుకుని ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు P ఈక్వల్స్ టు సపోజ్ 2000 అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 5% పర్ యానం. టైం పీరియడ్ ఈక్వల్స్ టు 24 months. ఇలా ఇచ్చినప్పుడు మన టైం పీరియడ్ చూడండి 24 months ఉంది, అది ఇయర్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, 2 years. సో ఇలా ఇప్పుడు సపోజ్ P ఈక్వల్స్ టు 2000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 5% PQ. సో PQ అంటే క్వార్టర్, సో పర్ క్వార్టర్ 5% పర్ క్వార్టర్. అండ్ T ఈక్వల్స్ టు 2 years. ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఇది చూడండి 5% పర్ క్వార్టర్. ఇప్పుడు క్వార్టర్ అంటే ఏంటి, 1/4 ఆఫ్ ది ఎనీ పార్ట్. సో ఒక పార్ట్లో 1/4 మనం క్వార్టర్ అంటాం. సో అదేవిధంగా ఒక ఇయర్లో 1/4 వచ్చి 5%. సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు అంటే 1 yearకి ఎంత అవుతుంది, 5% ఇంటూ 4 చేస్తే 20% అవుతుంది. సో 1 yearకి 20% పర్ యానం ఇంట్రెస్ట్ అనమాట. సో ఇలా మనం కనుక్కుంటాము. ఇక్కడ ఇంకొన్ని చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 5PCPA ఇలా ఇస్తాడు. సో ఇలా ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటండి, సో 5PCPA అంటే ఏంటంటే 5% పర్ యానం, 5% పర్ యానం. అండ్ అదేవిధంగా R ఈక్వల్స్ టు 5PCPQ. PQ అంటే సో 5% పర్ క్వార్టర్. ఇప్పుడు సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 6% పర్ 6 months అని ఇస్తారు. సో 6% పర్ 6 months అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మంత్స్లో ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనం ఇయర్లో కన్వర్ట్ చేయాలి. సో ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు 6% ఫర్ 6 months 1 monthకి ఎంత, 6/6 చేసుకుంటే అంటే 6% డివైడెడ్ బై 6 అంటే 1% పర్
1 month. సో ఇయర్లో ఎన్ని ఉంటాయి? 12 months ఉంటాయి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12 into 1%, సో 12%. 12% పర్ ఇయర్. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 12% పర్ 6 months అని అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? 12% పర్ 6 months, 1 monthకి ఎంత? 12/6 అంటే 2%. సో 2% వచ్చి 1 monthకి పర్ 1 month. సో 12 monthsకి ఎంత అంటే 1 yearకి వచ్చి 12 months కదా. సో 12 monthsకి ఎంత అంటే 12 into 2, సో 24% పర్ యానం. సో ఇలా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటి, ఇప్పుడు టైం ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమి ఇస్తారు? టైం పీరియడ్ క్వశ్చన్స్లో 7 months అని ఇస్తారు. సో క్వశ్చన్స్లో టైం ఈక్వల్స్ టు 7 months అని ఇస్తారు. దాన్ని మనం ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే 7/12 ఇయర్. సో ఇలా మనం టైం పీరియడ్ని అండ్ ఇంట్రెస్ట్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ వచ్చి పరాణంలోకి అండ్ టైం పీరియడ్ కూడా ఇయర్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకోటి చూడండి, ఇంకో నోట్. సో ఇదేంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ మనకి క్వశ్చన్స్లో మనం ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకునేటప్పుడు పర్సంటేజ్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు 100% అని తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు 2000 ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఇచ్చాడు, టైం పీరియడ్ 2 years ఇచ్చినాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? నేను ఫస్ట్ నార్మల్ మెథడ్ చేస్తాను, తర్వాత షార్ట్ కట్ మెథడ్ చేస్తాను. చూడండి, నార్మల్ మెథడ్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. సో అలా చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 2000 ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? టైం పీరియడ్ ఎంత? 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. సో ఇది మనం క్యాన్సిల్ చేసుకుంటే 400. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 400 వచ్చింది. ఇదే నేను షార్ట్ కట్ మెథడ్లో అయితే ఎప్పుడు కానీ ఎగ్జామ్స్లో మనకి ఇట్లా ఫార్ములాలో వేసుకోవడం కంటే షార్ట్ కట్ మెథడ్ మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 2 years. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? ఇప్పుడు 2 into 10, సో 20%. సో 2 yearsకి ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది? 20% అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత? 2000. సో 2000లో మనకు 20% అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. సో 2000 20% ఎంత? 10% అంటే 200, 20% అంటే 400. సో 200 into 2 400. సో ఇది నేను చూడండి, సో 2 yearsకి ఇంట్రెస్ట్ వచ్చి 20% అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఎంత? 100%. మనం ఇందాక చెప్పాను కదండి, ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఎప్పుడు కూడా ఎట్లా తీసుకోవాలి? 100% అని తీసుకోవాలి. సో 100% ఈక్వల్స్ టు ఎంత? 2000. అయితే 20% ఈక్వల్స్ టు ఎంత? సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినామంటే 2000 into 20/100. సో మనం 20% వాల్యూ కనుక్కోవాలి కాబట్టి సో ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో 100 క్యాన్సిల్, ఏమొచ్చింది? 400 వచ్చింది. సో ఇది మనం చేయకుండానే కూడా మీకు కొంచెం అలవాటు అయితే చూసే డైరెక్ట్గా చెప్పగలరు వచ్చిందో. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూస్తే ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ ఈక్వల్స్ 2 years, సింపుల్ ఇంట్రెస్ట్ 400. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, మనకు అనుకోవాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇది కూడా సేమ్ మనకి నార్మల్ మెథడ్ అయితే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 400. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? తెలియదు, సో X. సో T వాల్యూ ఎంత? 2 years. R వాల్యూ ఎంత? 10. సో 10 ones 10 tens, 2 ones, X ఈక్వల్స్ టు 2000. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 2000 వచ్చింది. ఇదే ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో చూస్తే చూడండి, 10% అనేది 1 yearకి ఇంట్రెస్ట్ రేట్, 2 yearsకి ఎంత? 20%. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఆల్రెడీ చేశాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో చూసుకుంటే 20%, సో అమౌంట్లో చూసుకుంటే 400. సో 20% ఈక్వల్స్ టు ఎంత? 400. సో మనకు అనుకోవాల్సింది ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అనేది మనం ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. సో 100% ఈక్వల్స్ టు ఎంత?
సో క్రాస్ మల్టిప్లై చేస్తే సో x ఈక్వల్స్ టు 400 ఇంటూ 100 డివైడెడ్ బై 20. సో ఏమొచ్చింది? x ఈక్వల్స్ టు 2000. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, అమౌంట్ ఇచ్చాడు 2400 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. టైం పీరియడ్ ఈక్వల్స్ టు 2 years. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్లీ నార్మల్ మెథడ్ ఏంటి? అమౌంట్ ఫార్ములా మనం ఆల్రెడీ అమౌంట్ ఫార్ములా ఇంతకుముందు డిస్కస్ చేసాం. అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ RT బై 100. సో వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అమౌంట్ ఎంత? 2400. P ఇంటూ 1 ప్లస్ R ఇంటూ T. సో 10 ఇంటూ 2 ఎంత? 20%. సో 20 డివైడెడ్ బై 100. 21 25. సో P ఇంటూ 1 ప్లస్ 1 బై 5 ఈక్వల్స్ టు 2400. సో P ఇంటూ 5 ones 6 by 5. సో 2400. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 2400 ఇంటూ ఇది ఇటు పక్క వెళ్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో 5 by 6 6 4s. సో 2000. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 2000 వచ్చిందండి. ఇదే ఇప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్లో చేద్దాం. సో షార్ట్ కట్ మెథడ్లో చూసినారంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 2 years. సో 2 yearsకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 20% అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్. యాక్చువల్లీ ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. ఇప్పుడు ఈ టోటల్ ఎంత అయిందండి? P ప్లస్ SI ఈక్వల్స్ టు 120%. సో ఈ P ప్లస్ SI ఈజ్ నథింగ్ బట్ అమౌంట్. ఓకే, సో అమౌంట్ అనేది మనకి ఎంతకి ఈక్వల్ అయింది? 120%. సో 120% అంటే ఎంత? ఇక్కడ 2400. సో 2400 ఈక్వల్స్ టు 120% అయితే మనం కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఎంత అనుకున్నాం? ఇక్కడ 100% అనుకున్నాం. సో 100% ఈక్వల్స్ టు ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేస్తే సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు 2400 ఇంటూ 120 100 2000. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు 2000. సో ఇలా మనం షార్ట్ కట్ మెథడ్లో చాలా సింపుల్గా చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకొన్ని అంటే క్వశ్చన్స్లో మనకి ఎలా అడుగుతారు క్వశ్చన్స్. సో ఆ కీవర్డ్స్ కొన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ నోట్. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ అమౌంట్ అన్నది అనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ అమౌంట్. ఇప్పుడు ఈ సర్టైన్ అమౌంట్ అనేది ఏంటంటే సర్టైన్ అమౌంట్ ఈజ్ సపోజ్ 20 రూపీస్ అనుకుంటాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ అమౌంట్ ఈజ్ 20 రూపీస్. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ అమౌంట్ అంటే అర్థమైంది, ఇది వచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ సపోజ్ 1200 రూపీస్ ఈజ్ ఇన్వెస్టెడ్ అని అనుకున్నారు అనుకోండి. 1200 రూపీస్ ఈజ్ ఇన్వెస్టెడ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నా, డిపాజిటింగ్ అన్నా, బారోయింగ్ అన్నా, లెండింగ్, సో ఇవన్నీ కూడా మనకి దేని కిందకి వస్తుందంటే ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్. సో క్వశ్చన్స్లో మీకు ఇలాంటి వర్డ్స్ ఏదైనా సరే కనిపించినా సరే అది మీరు ప్రిన్సిపల్ అమౌంట్ లాగా తీసుకోవాలి. అండ్ ఇంకోటి, ఎన్ అమౌంట్ బికమ్ సో ఎన్ అమౌంట్ బికమ్ 1800 రూపీస్. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ బికమ్ అనేది ఏంటి అంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్. అంటే ఇక్కడ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్, కానీ ఈ 800 అనేది ఏంది? అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, ఒక మనీ 1800 రూపీస్ అయింది అంటే దాని అర్థం ఏంటి? సో ఆ మనీని మనం వేరే వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు వడ్డీతో కలిపి మనకి ఇచ్చారు. సో అదంతా కలిపితే 1800 అయింది అనేది ఎన్ అమౌంట్ బికమ్. సో ఇక్కడ అమౌంట్ వచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది, ఈ 1800 వచ్చి మనకి అమౌంట్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే 1800 అవుతుంది. సో ఇది. అండ్
ఇప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ 2000 అంటారు. సో మెచ్యూరిటీ అంటే అర్థం ఏంటంటే మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఏంటంటే టోటల్ అమౌంట్ అంటే ఓవరాల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేది మనకి మెచ్యూరిటీ అమౌంట్ అవుతుంది. సో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.